ఋషులు యొక్క దార్శనిక శక్తి ఎంత ఉందో, ఇది భారతీయ సనాతన సాంప్రదాయ ఋషులకు తెలిసినటువంటి జ్ఞానం. ఇది ఋషి ప్రోక్తమైన జ్ఞానం. అలాంటి జ్ఞానాన్ని మీ అందరికీ అతి సులభంగా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి ముందుగా మీ అందరికీ అందించాలనే తపంతో పత్రిజీ ప్రయోగం చేశారు. కానీ కాస్మోస్ అంటే పదార్థ జ్ఞానం, కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటున్నామంటే యథార్థ జ్ఞానం కాదది, పదార్థ జ్ఞానం. మరి యథార్థ జ్ఞానం అంటే ఏంటి? ఎక్కడుంటుంది? అదే సత్యం. ఆ సత్య జ్ఞానం ఎక్కడుంటుంది? నీలోనే ఉన్నది. అది ఆత్మజ్ఞానము, అది నీవే. విశ్వం అనేటటువంటిది సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. అనంతమైనటువంటిది సత్యం, జ్ఞానం అనంతం, బ్రహ్మానంతం. ఈ అనంతమైనటువంటి విషయాన్ని ఋషులు దర్శించారు సమాధి స్థితిలో. అదే దార్శనికులైనటువంటి వారికి దర్శనం చేసేదే కానీ చూసేది కాదు, చదివేది కాదు.